హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం 6వ తరగతి 3వ పాఠమైనటువంటి గసాబా కసాగు గురించి గత కొన్ని వీడియోలుగా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. మీరు కనుక ఈ ఛానల్కి కొత్త అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. గత కొన్ని క్లాసులుగా మనం గసాబా కసాగు అనే 6వ తరగతిలో 3వ పాఠానికి సంబంధించి ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, కారణాంకాలు అంటే ఏంటి, ఒక సంఖ్యని కారణాంకాల లబ్ధంగా ఎలా రాయాలి, భాజనీయతా సూత్రాలు, కవల ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం మెయిన్ పాఠమైనటువంటి గసాబా కసాగు అనేది టాపిక్లోకి మనం ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాం. గసాబా ఫస్ట్ది గసాబా. గసాబా దీన్ని హెచ్సిఎఫ్ లేదా జీసీఎఫ్ అని కూడా అంటారు. హెచ్సిఎఫ్ లేదా జీసీఎఫ్. గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం, ఇంగ్లీష్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. జీసీఎఫ్ అంటే ఇంగ్లీష్లో గ్రేట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, దాన్ని ఏమంటాం మనం మన ఇష్టం, రెండింటిలో ఏ రొటేషన్ వాడుకోవచ్చు. అయితే గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం, గరిష్ట సామాన్య భాజకం. అయితే దీన్ని ఎలా మనం కనుక్కుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కొన్ని నెంబర్లు ఉన్నాయి, 12, 18, 2 నెంబర్లు ఉన్నాయి. ఈ రెండింటిని సామాన్యముగా ఈ రెండింటిని కలిపి భాగాహారం చేసేటువంటి ఒక సంఖ్య కావాలి. గరిష్ట సామాన్య భాజకం, గరిష్ట సామాన్య భాజకం. గరిష్ట అంటే పెద్దది, సామాన్య అంటే ఆ సంఖ్య దీన్ని భాగించాలి, ఆ సంఖ్య దీన్ని భాగించాలి. భాజకం అంటే భాగించేటువంటి సంఖ్య. గరిష్ట సామాన్య భాజకము అంటే ఒక సంఖ్యని మనం తీసుకుంటే ఆ సంఖ్య పెద్దదై ఉండాలి. ఆ పెద్దది కూడా ఏ విధంగా ఉండాలి? ఈ రెండింటిని భాగించేదే ఉండాలి. సార్ ఇక్కడ జిసిడి అంటారు, గ్రేట్ కామన్ డివైజర్. గ్రేట్ కామన్ డివైజర్ చూడండి, గరిష్ట సామాన్య భాజకం. ఈ పదాన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే సింపుల్గా దీంట్లో ఉన్నటువంటి లెక్కలు మనం చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి గసాబా అంటేనే తెలియాలి. గరిష్ట సామాన్య భాజకం రెండు సంఖ్యలను భాగించేటువంటి సామాన్య లేదా ఉమ్మడి భాజకం. ఉమ్మడి గరిష్ట భాజకం అంటే రెండు సంఖ్యలను భాగించేటువంటి సంఖ్య పెద్దదై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 12 అనే సంఖ్యని ఏ అంకెలను డివైడ్ చేస్తాయంటే ఒకటో ఎక్కలో 12 పోతుంది, అట్లాగే 2వ ఎక్కలో 12 పోతుంది, అట్లాగే 3వ ఎక్కలో పోతుంది, అట్లాగే 4వ ఎక్కలో పోతుంది, అట్లాగే 6లో పోతుంది, అట్లాగే 12లో కూడా పోతుంది. అంటే ఫస్ట్ దీనికి సంబంధించి కారణాంకాలు రాసుకోండి. 12కి సంబంధించి కారణాంకాలు రాసుకోవాలి మనం. ఎందుకంటే కారణాంకాలు అన్నిటి చేత ఈ సంఖ్య భాగించబడుతుంది కాబట్టి ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఆ సంఖ్యని నిశ్శేషముగా భాగిస్తాయి. అంటే 12 యొక్క కారణాంకాలు ఏవైతే ఉన్నాయో 2 అనేది 12ను భాగిస్తుంది, 3 అనేది 12ను భాగిస్తుంది, 4 అనేది 12ను భాగిస్తుంది, 6 12ను భాగిస్తుంది, 12 కూడా 12ను భాగిస్తుంది. కాబట్టి ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ సంఖ్యని నిశ్శేషముగా భాగిస్తాయి. తర్వాత 18, ఈ 18కి కారణాంకాలు రాసుకున్నాం. 18 యొక్క కారణాంకాలను రాసుకుంటే 1 2 9 18, 3 6 18, తర్వాత 6 3 18, 9 2 18, నెక్స్ట్ 18 1 18.
ఇప్పుడు మనం ఏం చేసాం, రెండు సంఖ్యలు ఇచ్చాం మన దగ్గర. ఆ రెండు సంఖ్యలకి సంబంధించి కారణాంకాలు రాశాం. కారణాంకాలు మనం రాయడం జరిగింది. ఈ కారణాంకాలన్నింటిలో చూడండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే కారణాంకం. గరిష్ట సామాన్య కారణాంకం అని వాడడానికి వస్తుంది ఇంగ్లీష్లో. తెలుగులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. చూడండి, 12కు సంబంధించి కారణాంకాలన్నీ రాశాం. తర్వాత 18కి సంబంధించి కారణాంకాలన్నీ రాశాం. ఇప్పుడు వీటిల్లో మనకేం తెలుసు, ప్రతి సంఖ్య యొక్క కారణాంకాలు ఆ సంఖ్యను నిశ్శేషముగా భావిస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కామన్గా ఉండే మనం తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ సామాన్య అంటే ఉమ్మడి. అంటే ఒక సంఖ్య తీసుకుంటే అది 12ని భాగించాలి, 18 కూడా భాగించాలి. అంటే చూడండి, ఉమ్మడిగా 1 1 2 2 3 3 6 6 ఇదంతే. రెండిట్లో కామన్గా ఉన్నాయి అవి ఆ రెండు. ఇప్పుడు మనకేమన్నాడు, గరిష్ట. గరిష్ట అంటే ఇది పెద్ద సంఖ్య ఉండాలి. అంటే చూడండి, పెద్ద సంఖ్య 1 కంటే 2 పెద్దది, 3 పెద్దది, 6 అన్నిటికంటే పెద్దది. కాబట్టి 12 మరియు 18ల గసాబా ఎంత అంటే 6. ఈ విధంగా మనం చేస్తాం. ఇది మామూలుగా మనం చిన్న చిన్న అంకెలు ఇచ్చినప్పుడు మనం చేయగలిగిన పద్ధతి. కాకపోతే మీకు గసాబా అర్థం కావడం కోసం మాత్రమే నేను ఇది చెప్పాను. చిన్న చిన్న సంఖ్యలో మనం చేయగలిగినప్పుడు 12 యొక్క కారణాంకాలు రాసుకున్నాం, 18 యొక్క కారణాంకాలు రాసుకున్నాం. అంటే 18ని 12ని భాగించేటువంటి పెద్ద సంఖ్య ఏదైతే ఉంటుందో దాన్నే గసాబా అంటారు. మామూలుగా మనం గసాబాని కనుక్కోవాలి అంటే మనం రెగ్యులర్గా ఉపయోగించేటువంటి పద్ధతి భాగాహార పద్ధతి. ఆ భాగాహార పద్ధతిని కనుక్కున్న శాస్త్రవేత్త యూక్లిడ్. భాగాహార పద్ధతి ద్వారా గసాబాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త. భాగాహార పద్ధతి ద్వారా గసాబాన్ని కనుక్కోవడం అంటే భాగాహార పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్త యూక్లిడ్. ఈయన గ్రీకు దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. కాబట్టి యూక్లిడ్ ఏ దేశం? గ్రీకు దేశం. యూక్లిడ్ గురించి మీరు నేర్చుకోగలిగితే ముందు తరగతుల్లో యూక్లిడ్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ దొరుకుతాయి. ఏమంటే జ్యామితీయ పితామహుడు యూక్లిడ్. జ్యామితి అంటే బిందువు, రేఖాఖండం, కిరణం, త్రిభుజం, చతురస్రం ఇవన్నీ యూక్లిడ్ అనుకున్నాడు. కాబట్టి జ్యామితీయ పితామహుడు యూక్లిడ్. గణితంలో రాసినటువంటి గ్రంథం ది ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని యూక్లిడ్ రాశాడు. యూక్లిడ్ రాసినటువంటి ది ఎలిమెంట్స్ అనే గ్రంథంలో మొత్తం 13 సంపుటాలు ఉన్నాయి. ఈ 13 సంపుటాలు కూడా వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఇదంతా మనకెందుకు, గసాబాని భాగాహార పద్ధతిలో కనుక్కున్నది యూక్లిడ్ అనే శాస్త్రవేత్త. ఆయన గ్రీకు దేశానికి చెందినటువంటి ఆయన. కాబట్టి భాగాహార పద్ధతిలో గసాబాని ఏ విధంగా కనుక్కుంటామంటే ఇవన్నీ మనకు తెలిసినటువంటి ఏంటంటే 12 18 అనే రెండు సంఖ్యలు తీసుకున్నాం. ఎప్పుడైనా చిన్న సంఖ్య పెట్టి పెద్ద సంఖ్యను మనం భాగిస్తాం. 12 18 భాగిస్తే 12 1 12 6 మిగులుతుంది. మళ్ళీ ఈ 6తో ఈ 12ని భాగిస్తాం. 6 12 శేషం 0. అంటే ఈ విధంగా భాగాహారాన్ని మనం చేసుకుంటూ పోతే ఎక్కడైతే శేషం 0 వస్తుందో, ఏ సంఖ్యతో భాగించినప్పుడు శేషం 0 వస్తుందో దాన్నే గసాబా అంటారు. ఇందాక కూడా మనకు ఆరే వచ్చింది గసాబా. కాబట్టి భాగాహార పద్ధతిలో గసాబాని కనుక్కోవడం అంటే ఈ విధంగా కనుక్కోవడం. వాడు ఏ సంఖ్యలోనే ఇవ్వలేండి, చిన్న సంఖ్య బట్టి పెద్ద సంఖ్యలో మనం భాగిస్తాం. గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకము అని అర్థం. చూడండి 79వ పేజీలో ఉదాహరణ 4. 79వ పేజీలో ఉదాహరణ 4 ఏమొచ్చారంటే 32 మరియు 40 యొక్క గసాబాని కనుగొనండి. 32 మరియు 40 యొక్క గసాబాని కనుగొనండి అన్నాడు. భాగాహార పద్ధతి మనం ఎగ్జామ్లో చేసిన ఎక్కడ చేసిన ఫస్ట్ చిన్న సంఖ్య పెట్టి పెద్ద సంఖ్యను భాగిద్దాం. 32 40 32 1 32 40 32 పోతే 8, మళ్ళీ 8 పెట్టి
ఈ 32 భాగించండి. 8 4 32 శేషం 0. కాబట్టి ఈ విధంగా మనం భాగారం చేసుకుంటూ వెళ్తే ఏ సంఖ్యచే భాగించినప్పుడు శేషం 0 వచ్చిందో ఆ సంఖ్యని దాని యొక్క గసాబా అంటాం. కాబట్టి 32, 40 గసాబా ఎంత అంటే 8. 32 మరియు 40 గసాబా ఎంత అంటే మనం 8గా చెప్పవచ్చు. తర్వాత పక్క పేజీలో అంటే 81 పేజీలో 81 పేజీలో ఉదాహరణ 5 81 పేజీలో ఉదాహరణ 5 40, 56, 60 గసాబా 40, 56, 60 గసాబా. ఇక్కడ 3 సంఖ్యలు ఇచ్చాడు. ఎన్ని సంఖ్యలనే ఇవ్వనివ్వండి. ఫస్ట్ మీకు ఇష్టం వచ్చిన 2 సంఖ్యలను భాగించండి. చిన్న సంఖ్య పెట్టి పెద్ద సంఖ్యను భాగించుకోండి. ఇది చిన్నది, ఇది కొంచెం పెద్దది. 40 పెట్టి 56ని మనం భాగించుకుంటే 40 పెట్టి 56ని భాగించుకుంటే 41, 40, 6, 5 నుంచి 4 పోతే 1. మళ్ళీ 16 పెట్టి ఈ 40ని భాగించుకోండి. చూడండి 16, 2, 32, 8 శేషం. ఈ 8 పెట్టి మళ్ళీ 16. ఎక్కడ దాకా? శేషం మళ్ళీ 0 వచ్చేదా మనం చేసుకుంటానే వెళ్ళాలి. ఒకవేళ శేషం 0 రాదు అనే ఆన్సర్ లేదు. శేషం కంపల్సరీగా 0 వస్తుంది అంతే. 8, 2, 16 శేషం 0. కాబట్టి ఏ సంఖ్య చేత అయితే భాగిస్తామో ఆ సంఖ్య దగ్గర శేషం 0 వచ్చినప్పుడు ఆ సంఖ్యనే దాని యొక్క గసాబా అంటాం. ఇక ఈ రెండింటి వరకే మనం చూసింది. ఇప్పుడు ఈ 8 దగ్గర 0 వచ్చింది కదా, ఈ 8 పెట్టి ఈ 60 భాగిస్తాం. 8 పెట్టి 60 భాగిస్తే 8, 7, 56 శేషం అంతా 4. 4 పెట్టి 8 భాగించండి. 4, 2, 8 శేషం 0. కాబట్టి ఈ 3 సంఖ్యల యొక్క గసాబా ఎంత అంటే 4. ఎందుకంటే ఇక్కడ 8 వచ్చింది కదా అంటేనేమో ఈ 8 ఎప్పుడు వచ్చింది? ఈ 2 సంఖ్యలకు మాత్రమే తీసుకున్నప్పుడు గసాబా 8 వచ్చింది. కానీ మనకు కావాల్సింది 3 సంఖ్యలకి కలిపి. 3 సంఖ్యలకి కలిపి వేసినప్పుడు ఈ రెండింటి యొక్క గసాబా కనుక్కున్నాం 8. ఆ 8తో 3వ సంఖ్యను మనం భాగించాం 60. 3వ సంఖ్యను భాగించినప్పుడు మనకి గసాబా ఎంత వచ్చింది? 4. కాబట్టి 40, 56, 60 గసాబా ఎంత అంటే 4గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ తర్వాత 81 పేజీలో ప్రయత్నించండి అని మనకి 3 లెక్కలు ఇచ్చాడు. ప్రయత్నించండి అన్నాడు 81 పేజీలో. ప్రయత్నించండి అని 3 లెక్కలు ఇచ్చాడు. ఏమంటే ఫస్ట్ది వరుస సంఖ్యల గసాబా ఎంత అన్నాడు. వరుస సంఖ్యల గసాబా, వరుస సంఖ్యలు మీ ఇష్టం. 4, 5 తీసుకున్నాను. 4, 5 చిన్న సంఖ్య పెట్టి పెద్ద సంఖ్యను భాగిస్తే 4, 1, 4 శేషం 1. మళ్ళీ 1 పెట్టి 4ను భాగిస్తే 1, 4, 4 శేషం 0. అట్లాగే 6, 7 తీసుకున్నాం. 6కి 7కి 6, 1, 6 7 నుంచి 6 పోతే 1. మళ్ళీ ఇక్కడ 6 తీసుకుంటాం. 1, 6, 6 శేషం 0. కాబట్టి 4, 5 వరుస సంఖ్యలు, 6, 7 వరుస సంఖ్యలు. కాబట్టి వరుస సంఖ్యల యొక్క గసాబా ఎల్లప్పుడూ 1 అవుతుంది. అట్లాగే ప్రధాన సంఖ్యల యొక్క గసాబా ఎల్లప్పుడూ 1 అవుతుంది. ప్రధాన సంఖ్యలు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత వరుస సరి సంఖ్యల యొక్క గసాబా, వరుస సరి సంఖ్యల యొక్క గసాబా. సరి సంఖ్యలు అంటే 2, 4, 6, 8, 10, 12, 14 అనుసవాన్ ఇవి సరి సంఖ్యలు. వరుస సరి సంఖ్యల యొక్క గసాబా అన్నాడు. సపోజ్ 6, 8 తీసుకుంటే 6, 8 6, 1, 6 2 శేషం. మళ్ళీ 6ను భాగిస్తే 2, 3, 6 శేషం 0. కాబట్టి వరుస సరి సంఖ్యల యొక్క గసాబా ఎల్లప్పుడూ 2 అవుతుంది. వరుస బేసి సంఖ్యల యొక్క గసాబా కూడా ఎల్లప్పుడూ 1 అవుతుంది. వరుస
ప్రధాన సంఖ్యలు. అసలు రెండు ప్రధాన సంఖ్యలు ఇచ్చి వాటి గసాబా ఎంత అంటే కళ్ళు మూసుకొని మనం ఒకటే ఆన్సర్గా పెట్టవచ్చు. అది మనం ఆ విధంగా చేస్తాం. నెక్స్ట్ 81వ పేజీలోనే ఉదాహరణ 6. ఇవి గసాబాలో కొంచెం అప్లికేషన్ టైప్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ క్వశ్చన్స్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్. ఉదాహరణ 8. 81వ పేజీలోనే ఉదాహరణ 8 వాడు ఏమన్నారంటే మనకి 2 ట్యాంకర్లలో వరుసగా 850 లీటర్లు మరియు 680 లీటర్ల కిరోసిన్ ఉంది. 2 ట్యాంకర్లలో ఉన్న కిరోసిన్ని కొలవగలిగే గరిష్ట సామర్థ్యం గల కొల పాత్ర సామర్థ్యం ఎంత? అంటే 2 ట్యాంకర్లు ఉన్నాయంట. ఒకటేమో 850 లీటర్లది, ఇంకోటేమో 680 లీటర్లు. 2 ట్యాంకర్లు ఉన్నాయి. వాటి యొక్క సామర్థ్యం ఒకటేమో 680 లీటర్లు, ఇంకోటేమో 850 లీటర్లు. అయితే ఈ రెండిట్లో ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో రెండు ట్యాంకర్లో ఉన్నటువంటి ఆయిల్ వచ్చి ఒక దాంట్లో 680 లీటర్లు ఉంది, ఇంకో దాంట్లో 850 లీటర్లు ఉంది. ఈ 2 ట్యాంకర్లో ఉన్న కిరోసిన్ని కొలవగలిగే గరిష్ట సామర్థ్యం ఉన్న పాత్ర ఏది అన్నాడు. అంటే ఇట్లాంటి లెక్కలకి ఏమీ లేదు, ఆ 2 సంఖ్యల యొక్క గసాబాని మనం కనుక్కోవటమే. మీకు అర్థం కావాలంటే ఇక్కడ నా దగ్గర 10 లీటర్ల పాలు ఒక డబ్బాలో ఉన్నాయి. 10 లీటర్ల పాలు ఒక డబ్బాలో ఉన్నాయి. తర్వాత ఇంకో డబ్బాలో 20 లీటర్ల పాలు ఉన్నాయి, లేదా 18 లీటర్ల పాలు ఉన్నాయి. నా దగ్గర ఇది అర్థం కావడం కోసం చెప్తున్నా. చూడండి, నా దగ్గర 2 డబ్బాలు ఉన్నాయి. ఆ డబ్బాల్లో ఒక దాంట్లోనేమో 10 లీటర్ల పాలు ఉన్నాయి, ఇంకో దాంట్లోనేమో 18 లీటర్ల పాలు ఉన్నాయి. అయితే ఈ 2 డబ్బాల్లో ఉన్నటువంటి పాలని కొలిచే పాత్ర యొక్క గరిష్ట పరిమాణం ఎంత అని అడిగాను అనుకోండి. ఇప్పుడు అడిగినట్టే ఈ 2 ట్యాంకర్లో ఉన్న కిరోసిన్ని కొలవగలిగే గరిష్ట సామర్థ్యం ఉన్నటువంటి పాత్ర కొలత ఎంత అన్నాడు. సేమ్ ఇది కూడా అంతే. ఈ 2 డబ్బాల్లో ఉన్నటువంటి పాలని కొలవగలిగే గరిష్ట సామర్థ్యం ఉన్న పాత్ర ఎంత అని అడిగితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 10, 18 3 లీటర్లు 4 లీటర్లు తీసుకున్నాము. 4 లీటర్లు, తర్వాత 4 లీటర్లు, తర్వాత 4 లీటర్లు వస్తుందా? ఇక్కడ 4 8 అయిపోతుంది. ఇంకా 2 లీటర్లు మిగిలిపోతుంది, అది రాదు, తీసేది. నెక్స్ట్ 5 లీటర్ల పాత్ర తీసుకుంటే 5, 10 సరిపోయింది. ఇక్కడ 5, 3 5 15, ఇంకా 3 మిగులుంది అంటే 5 కాదు. అదే మనం 2 లీటర్ల పాత్రతో కొలిసామనుకోండి, 2 లీటర్లు 2 లీటర్లు 2 లీటర్లు 2 5 2 10 సరిపోయింది. అట్లాగే 18 కూడా 2 లీటర్ల పాలతో కొలిస్తే 18 లీటర్ల డబ్బాలో ఉన్నటువంటి పాలను కూడా 2 లీటర్ల డబ్బాతో కొలిస్తే మనకి ఎంత? ఇట్లాంటివి మనకి 9 వస్తాయి. 9 2 18 అంటే 10 లీటర్లు 18 లీటర్ల పాలు డబ్బాలను కొలిచేటువంటి గరిష్ట సామర్థ్యం గల పాత్ర యొక్క ఘనపరిమాణం 2 లీటర్లు. అది మనకి ఎట్లా వస్తారంటే ఈ రెండింటి యొక్క గసాబానే కనుక్కుంటాం. చూడండి, 10 పెట్టి 18 భాగించాం అనుకోండి, 10 1 10, 8 శేషం. ఈ 10 తీసుకుంటాం, 8 1 8, మళ్ళీ 2 తీసుకుంటాం, ఈ 8 తీసుకుంటాం, 2 4 8 శేషం 0. అంటే 2తో భాగించినప్పుడు మనకి 0 వచ్చింది. అంటే 2 పాత్రలు ఇచ్చి అవి వాటితో కొలవగలిగే ఒక గరిష్ట ఘనపరిమాణం ఉన్నటువంటి పాత్ర కొలవండి అంటే ఆ 2 సంఖ్యల యొక్క వాడు ఇచ్చినటువంటి కొలతల యొక్క గసాబానే మనం కనుక్కోవాలి. సేమ్ 2 ట్యాంకర్లలో ఒక ట్యాంకర్లో 650 లీటర్ల కిరోసిన్ ఉంది,
ఇంకో ట్యాంకర్లో 850 లీటర్ల కిరోసిన్ ఉంది. ఈ రెండు ట్యాంకర్లలో ఉన్న కిరోసిన్ని కొలవగలిగే గరిష్ట సామర్థ్యం ఉన్న పాత్ర కొలత ఎంత అన్నాడు. ఈ రెండింటికి దశాభా కనుక్కొని సరిపోతుంది. కాబట్టి 680 లీటర్లు 850 లీటర్ల గసాబా ఈక్వల్ చిన్న సంఖ్య పెట్టి పెద్ద సంఖ్యను భాగించుకుంటే 680 850 680 ఒకట్లు 680 0 5లో తిరిగిపోతే 7 ఇక్కడ 7 ఉంటుంది. అప్పు తీస్తాం కాబట్టి ఇక్కడ 7లో సరిపోతే 1 170. ఇప్పుడు 680 ఈ 680 ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు 170లో ఎన్నిసార్లు 680 పోతుందంటే 170 ఎక్కువ వేసుకోవాలి. 174 చూస్తే 4 0 0 4 రోళ్ళ 4 7 78 2 4 రోళ్ళ 4 1 4 1 2 6 కాబట్టి 174 680 శేషం 0. కాబట్టి ఈ రెండు పాత్రలో ఉన్నటువంటి కిరోసిన్ని కొలవగలిగే పాత్ర యొక్క గరిష్ట ఘనపరిమాణం ఎంత అంటే 170 లీటర్లు 170 లీటర్లు. ఆ విధంగా మనం ఆ లెక్క చేస్తాం. తర్వాత అభ్యాసం 3.5లో 170 లీటర్లు కూడా ఎన్నిసార్లు కొలవగలుగుతుంది అన్నాడు. ఎన్నిసార్లు అంటే ఈ 170 లీటర్లతో 680 లీటర్లు ఎన్నిసార్లు కొలవగలం అంటే 680/170 ఎన్నిసార్లు 0 0 క్యాన్సిల్ 17 4 కాబట్టి ఈ ఫస్ట్ ట్యాంకర్ని 4 సార్లు కొలవాలి. తర్వాత 850 లీటర్లని 170 లీటర్లతో ఎన్నిసార్లు కొలవగలంటే 0 0 క్యాన్సిల్ 17 5 85 5 సార్లు కొలవగలం. మొత్తం ఎన్నిసార్లు అంటే 4 + 5 9 సార్లు కొలవగలం. తర్వాత మనకి ఇచ్చినటువంటి లెక్క అభ్యాసం 3.5 పేజ్ నంబర్ 83 83వ పేజీలో 3.5 అభ్యాసంలో వాడు ఏంటంటే క్రింద ఇవ్వబడిన సంఖ్యల గసాబాను ప్రధాన కారణాంక విభజన పద్ధతి ద్వారా మరియు నిరంతర భాగాహార పద్ధతి ద్వారా కనుగొనండి అన్నాడు. మనం భాగాహార పద్ధతి ఒకటే నేర్చుకుందాం. ప్రధాన కారణాంక పద్ధతి ప్రస్తుతానికి అవసరం లేదు కాదు, ఇంపార్టెంటే, కాకపోతే ప్రస్తుతానికి అవసరం లేదు. భాగాహార పద్ధతి ద్వారా గసాబాని క్రింద సంఖ్యలు కనుక్కుంటే ఫస్ట్ ఏమన్నాడు 48, 64 48, 64 ఫస్ట్ చిన్న సంఖ్య పెట్టి పెద్ద సంఖ్యను భాగిస్తే 48 పెట్టి 64 భాగిస్తే 48 ఒకట్ల 48 4లో నుంచి 8 పోతే అప్పు తెచ్చుకుంటాం. అప్పు అంటే 14 4లో నుంచి 8 పోతే 6 ఇక్కడ 5 ఉంటుంది 5లో నుంచి 4 పోతే 16 బ్రాకెట్. ఇప్పుడు ఈ 48 తెచ్చుకుంటాం 48 16 3 48 శేషం 0. కాబట్టి ఈ రెండు సంఖ్యల యొక్క గసాబా 16. 48, 64 గసాబా ఎంత 16. నెక్స్ట్ 126, 216 126 పెట్టి 216 భాగిస్తే 126 ఒకట్లు 126 శేషం 6లో నుంచి 6 పోతే 0 ఒక అప్పు తెచ్చుకోండి 1లో నుంచి 2 పోతే 9 ఈ 90 పెట్టి 126 భాగించిన మళ్ళీ 91 90 ఇక్కడ 6 అప్పు తెచ్చుకోండి 2లో నుంచి 9 పోదు కాబట్టి అప్పు తెచ్చుకుంటే ఎంత అవుతుంది 2 2లో నుంచి 9 పోతే 4 అంతే కదా సారీ 3 2లో 9 పోతే 3 36 ఈ 36 పెట్టి మళ్ళీ 90 భాగించండి 90 భాగిస్తే 36 2 68 36 2 సారీ 72 36 2 72 90 నుంచి 72 పోతే ఇక్కడ 10 ఉన్నట్టు లెక్క 10లో నుంచి 2 పోతే 8 ఇక్కడ అప్పు పోతుంది కాబట్టి 8 ఉన్నట్టు 8లో నుంచి 2 కాబట్టి ఈ 18 పెట్టి మళ్ళీ 36 భాగిస్తే 18 రోజుల 36 శేషం 0. కాబట్టి
126, 216 యొక్క గసాబా 18. అంటే ఆ విధంగా మనం శేషం 0 వచ్చేదాకా మనం లెక్క చేయాల్సిందే. శేషం ఎక్కడైతే 0 వస్తుందో ఆ సంఖ్యయే వాటి యొక్క గసాబా అని అర్థం. తర్వాత మూడో లెక్క ఏమిచ్చారంటే 40, 60, 56. 40, ఈ లెక్క మనం ఆల్రెడీ చేసినట్టు 40, 50, 60, 56 ఈ లెక్కకి ఖచ్చితంగా 4 ఆన్సర్లు వస్తుంది. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను. తర్వాత నాలుగో లెక్క ఏమిచ్చారంటే 10, 35, 40. 10, 35, 40. ఇది సింపుల్ అండి. చిన్న సంఖ్య పెట్టి పెద్ద సంఖ్యను భాగించాలి. ఫస్ట్ 10 పెట్టి 35 మనం భాగిస్తే 10 3 30, ఇక్కడ 5 ఉన్నది. ఈ 5 పెట్టి 10 మళ్ళీ భాగించుకుంటే 5 2 10, శేషం 0. కాబట్టి 10, 35 గసాబా 5 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి యొక్క గసాబా తోటి దీన్ని భాగిద్దాం. అంటే 5తో 40ని భాగిస్తే 5 8 40, శేషం 0. కాబట్టి 10, 35, 40 గసాబా ఎంత అంటే 5. తర్వాత రెండవ లెక్క వాడే వచ్చినట్టు మనకి ఇవి అప్లికేషన్స్ ఆఫ్ జీసీఎఫ్. రెండు పాల క్యాన్లలో వరుసగా 60 లీటర్లు 165 లీటర్లు పాలు ఉన్నవి. 2 క్యాన్లలో పాలను కొలవగలిగే గరిష్ట పరిమాణం గల క్యాన్ను కనుగొనండి. ఇందాక సేమ్ మోడల్. ఒక దాంట్లోనేమో 60 లీటర్ల పాలు ఉన్నాయి, ఇంకో దాంట్లోనేమో 165 లీటర్ల పాలు ఉన్నాయి. ఒక దాంట్లో 165, ఒక దాంట్లో 60 లీటర్లు. లెక్క చూడండి జాగ్రత్తగా. 83వ పేజీలో రెండో లెక్క 3.5 అభ్యాసం. 2 పాల క్యాన్లలో వరుసగా 60 లీటర్ల పాలు, ఇంకో దాంట్లో 165 లీటర్ల పాలు ఉన్నాయి. ఈ రెండింటిని కొలవగలిగే గరిష్ట పరిమాణం గల పాత్ర యొక్క సామర్థ్యం ఎంత అన్నాడు. సేమ్ 60కి 165కి గసాబా కనుక్కోండి. 2 పాత్రలు ఇచ్చి ఆ రెండింటిని కొలవగలిగే గరిష్ట సామర్థ్యం గల పాత్ర అంటే గసాబా కనుక్కోవటమే. గసాబా కనుక్కోవటం మనం సింపుల్గా చూడండి. 60 పెట్టి 165 మనం భాగించుకుంటే 64, సరే 62, 120, 5 తీసుకున్నాం. 6 నుంచి 2 పోతే 4. ఈ మళ్ళీ 45 పెట్టి ఈ 60ని భాగిస్తాం. 45 ఒకట్ల 45 ఎంత వస్తుంది? 15. ఈ 15 పెట్టి మళ్ళీ 45 భాగించుకుంటే 15 3 45, శేషం 0. కాబట్టి 60 లీటర్లు 165 లీటర్ల పాల క్యాన్లను ఖచ్చితంగా కొలవగలిగే గరిష్ట పరిమాణం గల పాత్ర యొక్క సామర్థ్యం 15 లీటర్లు. ఈ 15 లీటర్లతోటి 60 లీటర్ల పాల క్యాన్ ఎన్నిసార్లు కొలవచ్చు అంటే 15 4 60, 4 సార్లు కొలవచ్చు. ఈ 15 లీటర్లతోటి 165 లీటర్ల పాల క్యాన్ ఎన్నిసార్లు కొలవచ్చు అంటే 15 ఒకట్ల 15, 1 ఉండదు, మళ్ళీ 15 ఒకట్ల 11 సార్లు. మొత్తం ఎన్నిసార్లు అంటే 4 + 11, 15 సార్లు కొలవచ్చు. తర్వాత మనకి 4వ లెక్క ఎంత ఇచ్చారంటే ఈసారి 3 ఇచ్చారు. 3 వేరు కొలతలు గల కంటైనర్లలో వరుసగా 403 లీటర్లు, తర్వాత 465 లీటర్లు, తర్వాత 527 లీటర్లు పరిమాణాల్లో పాలు కలవు. కంటైనర్ల పాలను పూర్తిగా కొలవగలిగే గరిష్ట పరిమాణం గల కొలత పాత్ర ఎంత? ఇట్లా ఇచ్చినప్పుడు గరిష్ట పాత్ర గల సామర్థ్యం ఎంత అన్నా, గరిష్టంగా కొలవగలిగే పాత్ర యొక్క ఘన పరిమాణం ఎంత అన్నా మనం గసాబానే కనుక్కోవాలి. సేమ్ ఫస్ట్ ఈ 2 సంఖ్యలు తీసుకుంటే చిన్న సంఖ్య పెట్టి పెద్ద సంఖ్య మనం భాగించుకుందాం. 403 పెట్టి 465 మనం భాగించుకుంటే 403 ఒకట్లు 403. ఎందుకంటే 403 2 అంటే దాటిపోతుంది, 800 అవుతుంది. కాబట్టి 403 ఒకట్ల 403. 5 నుంచి 3 పోతే 2, ఇక్కడ 6 తీసుకుంటాం. 4 నుంచి 4 పోతే 0. ఈ 62 పెట్టి
403 మళ్ళీ భాగించుకుంటే 62 రెండు. కాబట్టి ఇక్కడ 62 ఎక్కడ వేసుకున్నాం? 62 ఆరు, 6 రెండు 12, 6 6 36, 36 ఒకటి 372, 372. తర్వాత 62 ఏళ్ళు, 7 రెండు 14, 7 6 42, ఒకటి 43, అంటే 434. అంటే దీన్ని దాటిపోతుంది కాబట్టి 62 ఆర్లు తీసుకోవాలి. 62 ఆర్లు 372. 3 నుంచి 2 పోతే 1, ఇక్కడ అప్పు తీసుకుంటే 10 నుంచి 2 పోతే 3, 31. 31 పెట్టి మళ్ళీ 62 భాగిస్తే 31 రెండు 62, శేషం 0. కాబట్టి ఈ రెండింటి వరకు 31 గసాబా వచ్చింది. మరి దీన్ని కూడా చూసుకోవాలిగా. కాబట్టి ఈ 31 బట్టి 527 మళ్ళీ భాగించుకుంటాం. భాగించుకుంటే ఈ రెండు సంఖ్యలను తీసుకోండి. 31లో 31, ఇక్కడ ఎంత ఉంటుంది? 7. ఇంకా మనకు బాగా మనం అయిపోవాలా. ఇక్కడ ఎంత ఉంటుంది? 1, ఇది 7. సరే, తర్వాత చూడండి 31 మనం బాగా చూసుకుంటే 31 × 15, 5 ఒకట్ల 5, 5 మూడు 15, 1 1 1 1 3 3 5 6 4 465. సరే, దాటిపోతుంది కాబట్టి 31 × 17 తీసుకున్నాం. 31 17, 7 ఒకట్ల 7 7 3 21, 1 1 1 1 3 3 కూడితే 7 2 5 527. కాబట్టి 31 17, 527, శేషం 0. కాబట్టి ఈ 3 పాత్రలను కొలవగలిగే గరిష్ట గనిపరిమాణం కలిగినటువంటి పాత్ర యొక్క గనిపరిమాణం 31 లీటర్లు. మరి ఈ 31 లీటర్లతో దీన్ని ఎన్నిసార్లు కొలవగలమంటే 403/31. క్యాన్సిలేషన్ చూడండి. క్యాన్సిలేషన్ తీసుకుంటే 31 × 13, సారీ 31 × 11, 31 × 13, 3 1 3 3 3 3 9, 1 1 1 1 3 3 3 10 403. కాబట్టి 31 13. కాబట్టి దీన్ని 13 సార్లు కొలగలం. ఈ పాత్రని 13 సార్లు కొలగలం. మరి 465 దాన్ని ఎన్నిసార్లు కొలగాలంటే 465/31. దీన్ని ఎన్నిసార్లు కొలవచ్చు? 15 సార్లు కొలవచ్చు. కాబట్టి దీన్ని 15 సార్లు. 527ని 17 సార్లు కొలవచ్చు. మొత్తం ఎన్నిసార్లు కొలవచ్చు అంటే 13 + 15 + 17. 13 + 15 అంటే 28, 28 + 17 అంటే 45. కాబట్టి 45 సార్లు కొలవచ్చు. ఈ విధంగా మనం గసాబాకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ లెక్కలు మనం ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది. ఇవి టోటల్గా మనకి 6వ తరగతి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి గసాబా మీద లెక్కలు. తర్వాత మనకి ఏమి ఇచ్చారంటే కసాగు. దీన్ని ఇంగ్లీష్లో ఎల్సిఎం అంటాం. ఎల్సిఎం కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. గుణిజాలు అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఎల్సిఎం అంటే ఇంగ్లీష్లో లోయెస్ట్ కామన్ మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 2 మరియు 3 అనే 2 సంఖ్యలు ఉన్నాయి. ఈ రెండింటి యొక్క కనిష్ట సామాన్య గుణిజాలు అంటే ఏం రాసుకోవాలంటే ఫస్ట్ గసాబా కనుక్కోవాలి అంటే కారణాంకాలు రాసుకున్నాం. కసాగు కనుక్కోవాలంటే గుణిజాలు రాసుకోవాలి. గుణిజాలు అంటే 2వ ఎక్కంలో వచ్చేటువంటి సంఖ్యలు వస్తాయి. ఇక్కడ 3 కాబట్టి 3వ ఎక్కంలో వచ్చేటువంటి సంఖ్యలు వస్తాయి. అంటే 2 యొక్క గుణిజాలు, 3 యొక్క గుణిజాలు. అంటే సెకండ్ టేబుల్ థర్డ్ టేబుల్ ఇండైరెక్ట్గా 2వ ఎక్కంలో 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 అండ్ సో ఆన్.
ఇంకా వస్తానే ఉంటాయి. తర్వాత 3 గురించి రాసుకుంటే 3 ఒకటిలో 3, 3 2 6, 3 3లో 9, 3 4 12, 3 5 15 అండ్ సో ఆన్. ఇప్పుడు ఏమన్నాడు, కసాగు కనుక్కోండి అంటే 2 3 అనే 2 సంఖ్యలు ఇచ్చి కసాగు కనుక్కోండి అంటే ఫస్ట్ ఏం చేయాలి, వాటి యొక్క ఎక్కాల్లో ఏమొస్తే మనం రాసాం, వాటి గుణిజాలు మనం రాసాం. ఇప్పుడు వాటిల్లో కామన్గా ఉన్నాయి అంటే 2 యొక్క గుణిజాల్లోనూ అటు 3 యొక్క గుణిజాల్లోనూ కామన్గా ఉన్నాయి 2 చేయండి. ఇక్కడ 6 6, 12 12. ఓకేనా. వాడేమన్నాడు, కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. కనిష్ట అంటే చిన్నది అని అర్థం, అంటే చిన్నది. వీటన్నిటిలో చిన్నది 6 కాబట్టి 6 అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి 2, 3 యొక్క కసాగు ఎంత అంటే 6 అని మనం ఎట్లా రాస్తాం. లేదా మనకి రెగ్యులర్ ప్రాసెస్ కసాగు కలుపుకోవడం బాగా ఆరపడుతుంది. 2 3 ఎట్లా కలుపుకుంటాం, ఈ 2 3 వేరు వేరు సంఖ్యలు కాబట్టి 2 3 6 డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా మనం ఒక సంఖ్య యొక్క కసాగు కలుపుకుంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల గుణిజాలలో కనిష్ట ఉమ్మడి గుణిజాన్ని కనిష్ట సామాన్య గుణిజం అంటాం. తర్వాత 85వ పేజీలో ఉదాహరణ 7. 85వ పేజీలో ఉదాహరణ 7 ఏమన్నాడంటే మనకి 21, 35, 42ల కసాగు కనుగొనండి. 21, 35, 42 ఈ 3 సంఖ్యలు ఇచ్చి కసాగు కనుగొనండి. ఏమండి, కసాగు వేరు, గసాబా వేరు. మొత్తానికి ఒకే ప్రాసెస్ కాదు, అన్నిటికీ ఒకే ప్రాసెస్ కాదు. కసాగు వేరు, గసాబా వేరు. కసాగు కనుక్కోవాలి అంటే ఇది చేయాలి. దీన్ని ఎల్సిఎం పద్ధతి, భాగాహార పద్ధతి ద్వారా కసాగు అంటే ఎట్లా, ఇది కామన్గా చూడండి. ఇట్లా 3 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఈ 3 సంఖ్యల్లో ఏ 2 సంఖ్యలన్నా భాగించబడవచ్చు. ఇప్పుడు ఈ 2 సంఖ్యలో 3 ఎక్కల్లో పోతాయి. ఈ సంఖ్య 3 ఎక్కల్లో పోతాయి, కానీ ఈ సంఖ్య పోదు. దీన్ని యాక్సెస్ దించుకోవచ్చు. కాబట్టి 3 సంఖ్యలు ఇచ్చినప్పుడు ఏవైనా 2 సంఖ్యలకు సరిపోతే ఓకే, కానీ ఒకే ఒక్క సంఖ్యకి సరిపోకుండా తీసుకోకూడదు. చూడండి, నేను 7వ ఎక్కలు తీసుకుంటున్నా. 7 3 21, 7 5 35, 7 6 42. ఇప్పుడు మళ్ళీ నేను 3వ ఎక్కలు తీసుకుంటున్నా. 3వ ఎక్కలు ఎందుకు తీసుకుంటున్నానంటే 3 1లో 3, కానీ 5 అనేది 3 ఎక్కల్లో పాదు. 5 నాలుగు దించుకోవచ్చు. 3 2 6 ఇట్లా. ఎందుకంటే ఇక్కడ 7 తీసుకుంటే 3 అంకెలు పోయినాయి, 3 తీసుకుంటే పోలేదు కదా అనుకోవచ్చు. కానీ కసాగు కలిపినప్పుడు ఒక ఎగ్జాప్షన్ ఉంది, ఒక మినహాయింపు ఉంది. ఏవైనా 3 సంఖ్యలు ఇచ్చినప్పుడు ఒక సంఖ్య పోకపోయినా పర్లేదు, మిగిలిన 2 సంఖ్యలు ఆ ఎకంతో భాగించబడితే మనం దాన్ని కసాగుగా లెక్కట్టచ్చు. ఇప్పుడు మనకు అవసరం 1 5 2 వేరు వేరు సంఖ్యలు వచ్చింది. ఆ రెండింటి ఏవైనా 2 సంఖ్యలు వేరే సంఖ్య భాగించబడే సంఖ్యలు ఏమీ లేవు. కాబట్టి కసాగు ఎంత ఈక్వల్ టు 7 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 3 ఇంటూ ఇక్కడ 1 ఇంటూ 5 ఇంటూ 2 ఖర్చు వేస్తే 7 3 21, 21 21, 21 ఇంటూ 5 2 10, 210. ఇది 21 మరియు 35 మరియు 42ల కసాగు అంటే ఈ విధంగా మనం చేస్తాం. తర్వాత అభ్యాసం 80 పేజ్ నెంబర్ 87లో అభ్యాసం 3.6లో కసాగు కనుక్కోమన్నాడు. పేజ్ నెంబర్ 87 అభ్యాసం 3.6లో కసాగు కనుక్కోమని ప్రధాన కారణాంక విభిన్న పద్ధతి ద్వారా ప్రకారం కసాగును కనుగొనండి అన్నాడు. మనం ఏదైనా సరే చేసేది భాగాహార పద్ధతే. అది ఎట్లా చేస్తామని చూడండి. 12 మరియు 15, 12, 15 ఈ రెండింటి యొక్క కసాగు కనుక్కుంటే 3 ఎకం పోతుంది. 3 4 12, 3 5 15. ఈ 2 వేరు వేరు సంఖ్యలు కాబట్టి ఇక మనకు అవసరం అటు వదిలిపెట్టచ్చు. కాబట్టి 12, 15ల కసాగు తీసుకోవద్దు 3 ఇంటూ 4 ఇంటూ 5, 3 4 12, 12 5 60 ఈ విధంగా చేస్తాం. తర్వాత 15 మరియు 25,
15, 25 ఈ రెండింటికి తీసుకుంటే 5 రకం అవుతుంది. 5 3 15, 5 5 25 హెచ్చువేగా. దేనికో 15 మరియు 25 కసాగు ఈక్వల్ టు 5 ఇంటూ 3 ఇంటూ 5, 5 5 25, 25 3 75 హెచ్చువేతలు రావాలి. కసాగు కలుపుకోవాలన్నా గసాబ కలుపుకోవాలన్నా మీకు బాగా ఆడాలో హెచ్చువేతలు బాగా వచ్చి ఉండాలి. తర్వాత మూడోలోకి ఏం చేయాలంటే 14, 21 14, 21 కామన్ కదా 7 ఎక్కల్లో పోతాయి. అంటే 7 2 14, 7 3 21 ఈ రెండు వేరు వేరు సంఖ్య కాబట్టి ఇక మనకు అవసరం లా. కాబట్టి 14 మరియు 21 కసాగు అంటే 7 ఇంటూ 2 ఇంటూ 3, 7 ఇంటూ 2 ఇంటూ 3, 7 2 14, 14 3, 7 2 14, 14 3 42. దేర్ఫోర్ వాటి యొక్క కసాగు ఈక్వల్ టు 42. తర్వాత రెండో రౌండ్లో మనకి 3 లెక్కలు ఇచ్చారు. భాగాహార పద్ధతి ద్వారా క్రింది వాటి యొక్క కసాగును కనుగొనండి అని. అందులో ఫస్ట్ది 84, 112, 196 ఇవి పెద్ద పెద్ద సంఖ్యలు. వాటికి మనం ఏ వేయాలో తెలియదు, కానీ మనకి బాధ్యత సూత్రాలు తెలుసు. బాధ్యత సూత్రాల ఆధారంగా మనం చేయొచ్చు. ఇక్కడ 1 సంఖ్యలో 2 ఉంది, 1 స్థానంలో 6 ఉంది, 1 స్థానంలో 4 ఉంది. కాబట్టి 2 ఎక్కడితో పోతుంది. సింపుల్గా మనకి పెద్ద పెద్ద అంకెలు వేయాల్సిన అవసరం లేదు. 2 ఎక్కడితో పోతుంది. 2 4 8, 2 2 4, 2 5 10, 2 6 12, 2 9 18, 2 9 18 1 మిగులుతుంది. కాబట్టి 2 8 16. మళ్ళీ 2 6 8, 2 ఎక్కడితో పోతుంది. కాబట్టి 2 2 4, 2 1 2, 2 2 4, 2 8 16, 2 4 8, 2 9 18. ఇక్కడ మనం జాగ్రత్తగా తీసుకోవాలి. 21, 28, 4 9 కాబట్టి 7 ఎక్కువ తీసుకోండి. 7 3 21, 7 4 28, 7 7 49 ఈ 3 వేరు వేరు సంఖ్యలు కాబట్టి హెచ్ వేసుకోవడం వెంట. కాబట్టి 84, 112, 196 కసాగు అంటే 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 7. కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 7 ఈ మొత్తాన్ని మనం ఎత్తేసుకోవడం. 2 2 4, 4 7 28, 28 3, 28 3, 3 24, 4 2, 3 2 6 7 8, 84, 84 4 4 16, 6 1, 4 8 32 1, 33, 336 ఇంటూ 7, 7 6 42, 7 3 21, 1 4 25, 7 3 21 2, 23. కాబట్టి 2352 వాటి యొక్క కసాగు. అంటే మనకి హెచ్చువేతలు తప్పనిసరిగా రావాలి అని ఈ లెక్క మనకి ప్రూవ్ చేస్తుంది. ఈ విధంగా మనం ఏవైనా సంఖ్య ఇచ్చినప్పుడు మనం కసాగు కనుక్కోవాలంటే ఈ పద్ధతి మనం ఫాలో అవుతాం. తర్వాత 2 లెక్కలు ఉన్నాయి. ఆ 2 లెక్కలు చేసి కింద కామెంట్ సెక్షన్లో మీరు నాకు ఆన్సర్ పెట్టండి. కామెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 3వ లెక్క ఏమిచ్చారంటే ఏ కనిష్ట సంఖ్యకు 5 కలిపిన 12, 14, 18 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఏ కనిష్ట సంఖ్యకు 5 కలిపిన అంటే ఫస్ట్ 12కి 14కి 18కి కసాగు కలుపుకోండి. ఫస్ట్ వాడు ఏమన్నా లెక్కలో ఏ కనిష్ట సంఖ్యకు 5 కలిపిన 12, 14, 18 చేత అది నిశ్శేషముగా భాగించబడుతుంది అన్నాడు. అంటే ఫస్ట్ వీటికి కసాగు కలుపుకోండి. కనిష్ట సామాన్య గుణిజం అంటాం కసాగు అంటే. కనిష్ట సామాన్య గుణిజం అంటాం. ఇప్పుడు చూడండి 12, 14, 18 కసాగు కలుపుకుంటే 2 ఎక్కలో వాటి 2 6 12, 2 7 14, 2 9 18. ఇప్పుడు 6 9 అనేవి 3 ఎక్కలో వాటి 3 2 6 7 అంతే తీసుకుంటాం. 3 3 9 ఈ వేరు వేరు సంఖ్యలు కాబట్టి లెక్క వేసుకోవచ్చు. కాబట్టి 12, 14, 18 కసాగు ఈక్వల్ టు 2 ఇంటూ
3 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3 2 3 6 6 12 12 ఏళ్ళు 84 84 3 3 4 12 3 24 కాబట్టి 25 252 వచ్చింది. కాబట్టి వాటి యొక్క కనిష్ట సామాన్య గుణిజం 252. ఇప్పుడు వాటి యొక్క కనిష్ట సామాన్య గుణిజం 252. వాడు ఏమన్నాడు, ఈ 252 అనేది 12తో భాగించబడుతుంది, ఈ 252 అనేది 14తో భాగించబడుతుంది, ఈ 252 అనేది 18తో కూడా భాగించబడుతుంది. కానీ వాడు ఏమన్నాడు, ఏ కనిష్ట సంఖ్యకు 5 కలిపితే ఇది వచ్చింది అన్నాడు. అర్థవుతుందా? వాడు అడిగిన లెక్క మనం జాగ్రత్తగా చూస్తే ఏ కనిష్ట సంఖ్యకు 5 కలిపితే వీటితో భాగించబడే సంఖ్య అయినటువంటి ఇది వస్తుంది అన్నాడు. అంటే ఏ కనిష్ట సంఖ్యకు 5 కలిపితే ఈ 252 వస్తుంది. దీనికి 5 కలపాలి అంటే దీనికి ముందు ఏదో ఒక సంఖ్య ఉంది, దానికి 5 కలిపితేనే ఇది వచ్చింది. అంటే దీంట్లో నుంచి మనం 5 తీసేస్తే ఆ సంఖ్య ఏదో మనకు తెలిసిపోతుంది. 252 నుంచి 5 పోతే 247. కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్. వాడు 5 కలపండి అని అంటే తీసేయండి అని అర్థం. అంటే ఏ సంఖ్య తీసుకొని వాటి యొక్క కసాగు అనేది తప్పనిసరిగా వీటితో భాగించబడుతుంది. వీటితో భాగించబడే సంఖ్య ఇది వచ్చింది మనకి కసాగు. వాడు ఏమన్నాడు, ఏ కనిష్ట సంఖ్యకు 5 కలిపితే ఈ మూడింటి చేత భాగించబడే సంఖ్య అయినటువంటి 252 వస్తుంది. అంటే అది ఇండైరెక్ట్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్ మనకి. అంటే ఏ కనిష్ట సంఖ్యకు 5 కలిపితే ఇది వచ్చింది, దీనికి 5 కలిపితే ఇది వచ్చింది, దీంట్లో నుంచి 5 తీసేస్తే ఇది వచ్చింది. కాబట్టి వాడి లెక్కలో కలపండి అంటే మనం ఏం చేయాలి, తీసివేయాలి. వచ్చినటువంటి ఆన్సర్లో నుంచి మనం తీసివేయాలి. ఆన్సర్ 247. తర్వాత ఏ గరిష్ట 3 అంకెల సంఖ్యను 75, 45 మరియు 60ల చేత భాగిస్తే శేషం 0 వస్తుంది. శేషం ప్రతి సందర్భంలో 4 వస్తుంది అన్నాడు. ఏ గరిష్ట 3 అంకెల సంఖ్యను 75, 45, 60ల చేత భాగిస్తే చూడమ్మా ఏమనంటే ఏ గరిష్ట సంఖ్యను 75, 45, 60ల చేత భాగిస్తే శేషం 0 వస్తుంది. ఫస్ట్ ఏ గరిష్ట 3 అంకెల సంఖ్య అన్నది కాబట్టి దాని పక్కన పెట్టండి. ఫస్ట్ దీన్ని కసాగా కలుపుకోండి. 5 5 1 5 5 5 25 కామ 5 1 5 సారీ 5 9 45 5 12 60 మళ్ళీ 3 అంకం అవుతుంది. 3 5 15 3 3 9 3 4 12 వేరు వేరు సంఖ్యలు కాబట్టి హెచ్చేసుకోండి. కాబట్టి దేర్ఫోర్ 75, 45, 60ల కసాగు ఈక్వల్ టు 5 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 4 5 5 25 24 100 3 3 9 అంటే 900. అంటే ఏ గరిష్ట 3 అంకెల సంఖ్యను 3 అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య 999. ఈ సంఖ్యను దీని చేత భాగిద్దాం. ఈ వచ్చిన కసాగుతో ఆ గరిష్ట సంఖ్యను భాగిస్తే వాడు ఏమంటున్నాడు చూడండి. 901 99 901 మనకి శేషం ఎంత వచ్చింది 99. ఏ గరిష్ట 3 అంకెల సంఖ్యను 75, 45, 60ల చేత భాగిస్తే శేషం 0 వస్తుంది. చూడండి దీనికి శేషం 0 రావాలి అంటే ఈ 900లో నుంచి 99ని తీసేయాలి. ఈ 900లో నుంచి ఈ శేషం వచ్చిన దాన్ని తీసేయాలి. అంటే 900 మైనస్ 99. 900 నుంచి 99 పోతే ఎంతమ్మా 801. కాబట్టి 801 అనేది వాటి అన్ని సంఖ్యల చేత భాగించబడుతుంది. శేషం 0 వస్తుంది. సరే తర్వాత ఈ రకం కొంచెం డౌట్ కావాలి, కొంచెం ఆపేసేయండి. ఐ విల్ టెల్ యూ ద నెక్స్ట్ వీడియో. ఓకే, ఇట్ వాస్ ప్యూర్లీ రాంగ్, ఇట్స్ మై మిస్టేక్. నెక్స్ట్ 5th వన్ ఏమన్నాడంటే
2 గంటలు వరుసగా 3 నిమిషాలు మరియు 4 నిమిషాలు మోగుతాయి. ఒకసారి 2 గంటలు కలిసి మోగిన తర్వాత అవి రెండు తిరిగి మోగడానికి ఎంత సమయం పడుతుంది అంటే కసాయి కనపడదు. ఒకటి 3 నిమిషాలకి, ఒకటి 4 నిమిషాలకి మోగుతాయి. అయితే ఈ రెండు కలిసి ఒకసారి మోగిన తర్వాత మళ్ళీ ఎంత కాలానికి మళ్ళీ కలిసి మోగుతాయి అంటే వీటి యొక్క కసాయి కనుక్కోవడం అంటే 3 4 12 నిమిషాల తర్వాత మళ్ళీ మోగుతాయి. అవి అప్లికేషన్ టైప్ ఆఫ్ బిట్స్ సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయంట. ఒక గ్రహం 4 గ్రహాలు 9 గ్రహాలు 12 నిమిషాలకు ఒకసారి. ఓకేనా? ఏబిసి అనే 3 వ్యక్తులు ఒక ట్రాక్ మీద పరిగెడుతున్నారు. వాళ్ళు 3 నిమిషాలకు ఒకసారి, 6 నిమిషాలకు ఒకసారి, 9 నిమిషాలకు ఒకసారి పరిగెడుతున్నారు. 3 నిమిషాలకు ఒకసారి ఒకళ్ళు రౌండ్ చుడుతున్నారు, 6 నిమిషాలకు ఒకళ్ళు రౌండ్ చుడుతున్నారు, 9 నిమిషాలకు ఒకసారి పరిగెడతాయిపోతుంది. అయితే వీళ్ళ ముగ్గురు ఎంత సమయాన్ని కలిసి ఉంటారు అంటే మళ్ళీ వీటి యొక్క కసాగే 3 పెట్టి పోతే 3 ఒకట్ల 3 2 3 3 కాబట్టి 3 ఒకట్ల 3 3 2 6 6 3 18 నిమిషాల తర్వాత మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు. ఈ విధంగా మనం కసాగు యొక్క అప్లికేషన్స్ మనం చూస్తాం. తర్వాత కసాగు మరియు గసాబాల మధ్య సంబంధం అని లాస్ట్ అభ్యాసం మనకు ఇవ్వడం జరిగింది. 2 సంఖ్యల యొక్క కసాబా. ఏవైనా 2 సంఖ్యలు తీసుకోండి. ఏవైనా సపోజ్ ఏ కామా బి అనే 2 సంఖ్యలు అనుకుంటే ఏ కామా బిల యొక్క కసాగు ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. కసాగు మరియు గసాబాల మధ్య సంబంధం అంటే 2 సంఖ్యల యొక్క కసాగు గసాబాల యొక్క లబ్ధం ఆ 2 సంఖ్యల లబ్ధానికి సమానం అవుతుంది. కాబట్టి 2 సంఖ్యల యొక్క కసాగు మరియు గసాబాల లబ్ధం ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధానికి సమానం అవుతుంది. చూడండి, 87వ పేజీలో ఉదాహరణ 8 మనం ఏం చేయాలంటే ఉదాహరణ 8,12 మరియు 8,12ల కసాగు మరియు గసాబాని కనుగొని వాటి మధ్య సంబంధాన్ని చెప్పమన్నాడు. 8,12ల కసాగు ఎంత అవుతుంది? మనం రెగ్యులర్గా మనం చేసి ఉండకపోతే 2 ఎక్కం పోతుంది. 2 4 8 2 6 12 మళ్ళీ 2 ఎక్కం పోతుంది. 2 4 2 3 6 ఈ వేరే సంఖ్యలు కాబట్టి మనం యాడ్ చేసుకుంటాం. కాబట్టి 8,12ల కసాగు ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 2 4 4 8 8 3 24. 24 అనేది వీటి యొక్క కసాగు. ఓకే, దాని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు గసాబా అనుకుందాం. 8 పెట్టి 12 భాగించండి. 8 ఒకట్ల 8 6 సారీ 4 8తో భాగిస్తే 4 రోళ్ళ 8 శేషం 0. వీటి యొక్క గసాబా 4 వచ్చింది. 8,12ల కసాగా ఎంత వచ్చింది? 24. గసాబా 4 వచ్చింది. వాడు ఏమన్నాడు? 8,12ల కసాగు మరియు గసాబాని కనుక్కొని వాటి మధ్య సంబంధాన్ని చర్చడమన్నాడు. చూడండి, ఈ రెండింటి నచ్చండి. ఫస్ట్ 8 ఇంటూ 12 12 96. ఫస్ట్ తర్వాత కసాగు గసాబా నచ్చండి. కసాగు ఎంత వచ్చింది? 24. గసాబా 4 4 16 1 4 9. కాబట్టి 2 సంఖ్యల మధ్య లబ్ధం వాటి కసాగు మరియు గసాబాల లబ్ధానికి సమానం అవుతుంది అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ అభ్యాసం 3.6లో అభ్యాసం 3.6లో పేజ్ నంబర్ 89 89వ పేజీ అభ్యాసం 3.6లో క్రింది సంఖ్యల కసాగు మరియు గసాబాలను కనుగొనండి అన్నారు. క్రింది సంఖ్యల గసాబా మరియు కసాగులను కనుక్కుంటే 15, 24 ఫస్ట్ లెక్క 15, 24 దీని కసాగు కనుక్కున్నాం. ఫస్ట్ కసాగు కనుక్కుంటే 3 ఎక్కం పోతుంది. 3 5 15 3 8 24. ఈ రెండు వేరు సంఖ్యలు కాబట్టి హెచ్ చేసుకుంటే కసాగు వస్తుంది. కాబట్టి 3 ఇంటూ 5 ఇంటూ 8 3 5 15 15 120. అది వాటి యొక్క కసాగు. మరి గసాబా ఎట్లా వస్తారంటే 15 పెట్టి 24 చిన్న సంఖ్య పెట్టి పెద్ద సంఖ్యను మనం భాగిస్తే 15 ఒకట్ల 15 ఎంత అవుతామా 9. మళ్ళీ 15 బట్టి భాగిస్తే 9 ఒకట్ల 9 6 ఉంటుంది. 9 మళ్ళీ 6 ఒకట్ల 6 3
6తో భాగిస్తే 3 రోళ్ళ 6 చేసి 0. కాబట్టి 15, 24 గసాబా వచ్చేసి 3, కసాగు వచ్చేసి 120. తర్వాత రెండో లెక్క ఏమిటంటే 8, 25. 8, 25. ఇట్లా రెండు వేరు సంఖ్యలు. ఈ రెండిట్లో కామన్గా పోయేటువంటి సంఖ్య ఏది లేదు. ఈ రెండింటిని ఒకేసారి హెచ్చవేసినటువంటి సంఖ్య ఏది లేదు. కాబట్టి ఈ రెండింటిని హెచ్చవేస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. 25, 8, 200. అది వాటి యొక్క కసాగు. 25 8 పెట్టి హెచ్చవేస్తే మనకు 200 వస్తుంది. అదే వాటి యొక్క కసాగు వస్తుంది. నెక్స్ట్ వీటి యొక్క గసాబా కనుక్కోవాలి అంటే చూడండి సేమ్. మళ్ళీ 8కి 25కి కామన్గా పోయేటువంటి సంఖ్య రాదు ఇంకా మనకు. చూడండి కావాలంటే 8, 25, 8 ఒకట్ల సారీ 8 రోళ్ళ 16 సారీ 8 3 24 1 మిగులుతుంది. 8 8 శేషం 0. కాబట్టి 8, 25 గసాబా 1. కసాగు ఆ రెండింటి టచ్ చేస్తే మనకు 200 వచ్చింది. 200 కసాగు అవుతుంది. తర్వాత మనకి ఇచ్చినటువంటి లెక్క 12, 48. 12, 48. చూడండి రెండు సంఖ్యల కసాగి కనుక్కోమన్నాడు. ఇప్పుడు 12 ఎక్కడ మనం ఒకసారి గమనిస్తే 12, 1, 12, 12, 24, 12, 36, 12, 4, 48. అంటే ఈ 12 ఎక్కల్లో ఈ 48 వస్తుంది. కాబట్టి ఈ 12 మనకి కావాల్సిన ఈ 12 ఎక్కంలో 48 మనకు వస్తుంది. కాబట్టి ఈ 12 మనకు అవసరంలా. కాబట్టి మిగిలిన సంఖ్య ఇదే కసాగు అవుతుంది. ఏవైనా రెండు సంఖ్యలలో ఒక సంఖ్య రెండవ దాని యొక్క గుణిజం అయితే ఆ సంఖ్యను మనం డిలీట్ చేస్తాం. ఈ సంఖ్య దీని గుణిజం కాబట్టి దీన్ని మనం డిలీట్ చేస్తాం. కాబట్టి దీని యొక్క కసాగు 48 అవుతుంది. కసాబా 12 అవుతుంది. ఎందుకంటే 12, 48 కదా, శేషం 0 వస్తుంది. తర్వాత 3వ లెక్క 4వ లెక్క మీరు చేసి నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఆన్సర్ పెట్టండి. తర్వాత రెండు సంఖ్యల కసాగు 290. వాటి లబ్ధం రెండు సంఖ్యల కసాగంట కసాగ అందించాడు 290. వాటి లబ్ధం 7250. వాటి లబ్ధం 7250. అయితే గసాబా ఎంత కనుక్కోమన్నాడు. మనకేం తెలుసు, రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ వాటి కసాగు ఇంటూ గసాబా సమానం. వాడేంటి మనకి రెండు సంఖ్యల లబ్ధం 7250 ఇది ఇచ్చి కసాగు ఇచ్చాడు 290 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి, గసాబా కనుక్కోవాలి. గసాబా కనుక్కుంటే ఈ 0 క్యాన్సిల్. ఓకేనా? 29 ఒకట్ల 29 29 15 కదా, 15 5 9 45 4 5 రోళ్ళ 10 14 1 9 9 1 2 2 5 5 40 29 25 ఉందాం. 5 140 ఎత్తాడు. 5 9 18 8 1. ఓకే, 2 4 అంటే 5. ఓకే, 5 12 700. కాబట్టి 29 25 725. కాబట్టి వీటి యొక్క గసాబా ఈక్వల్ టు 25. నెక్స్ట్ 3వ లెక్క రెండు సంఖ్యల లబ్ధం 3276. వాడు ఏమిటంటే మనకు తెలిసినటువంటి ఒకే ఒక్క సూత్రం, రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. ఇక్కడ అన్నాడు రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడు? 3276 ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. కసాగు ఎంత ఇచ్చాడు మనకి? గసాబా ఏమో మనకు 6 ఇచ్చాడు. అయితే మనం కసాగు కనుక్కోవాలి. సేమ్ 6 ఒకట్ల 6 6 5 30 2 ఉంటుంది. 6 4 24 3 ఉంటుంది. 6 6 35. కాబట్టి కసాగు ఈక్వల్ టు
546. ఈ విధంగా మనం చేస్తాం. మనకు తెలిసినటువంటి సూత్రం రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు వాటి యొక్క కసాగు ఇంటూ గసాబా. తర్వాత రెండు సంఖ్యల గసాబా 6, కసాగు 36. చూడండి, ఇంకా రెండు సంఖ్యల కసాగు 6, గసాబానేమో 36. రెండు సంఖ్యల గసాబా 6, రెండు సంఖ్యల గసాబా 6, కసాగు రెండు సంఖ్యల గసాబా 6, కసాగు 36. అయితే రెండు సంఖ్యల లబ్ధం అన్నాడు కదా, అసలు లబ్ధం ఇవ్వకుండా ఒక సంఖ్య ఏమో 12 ఇచ్చాడు. అయితే రెండవ సంఖ్య ఎంత? ఇది రెండవ సంఖ్య, ఇది ఎక్స్ అనుకుంటా. ఈ రెండవ సంఖ్య మనం కనుక్కోవాలి. చూడండి, 6 1 6 2 12, 2 1 2 18. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 18. కాబట్టి రెండవ సంఖ్య ఈక్వల్ టు 18. తర్వాత మనకి వచ్చినట్టు అమ్మా రెండు సంఖ్యల గసాబా 16, కసాగు 384 ఉండవచ్చా? కారణం రాయండి. ఎందుకు అంటే రెండు సంఖ్యల గసాబా 16, కసాగు 384 ఉండొచ్చా? రాయమని. ఎందుకు అంటే చూడండి, రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. ఇక్కడ ఇంటూలో ఉన్నటువంటి కసాగు అనేది ఇటు వస్తే డివైడెడ్ బైలోకి వస్తుంది. అంటే గసాబాకి కసాగు ఒక భాజకం అవుతుంది. అంటే ఇందాక మనం చూసినట్టు లెక్కలో కసాగు ఏమో 36 ఇచ్చాడు, గసాబా ఏమో 6 ఇచ్చాడు. అంటే 6 1 6 6 36. కాబట్టి కసాగు గసాబా ఒకదానికొకటి డివిజిబుల్ అవుతాయి. గసాబా అనేది కసాగుని భాగాహారం చేస్తుంది. గసాబా అనేది కసాగుని భాగిస్తుంది, నిశ్శేషముగా భాగిస్తుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఒక రెండు సంఖ్యల యొక్క కసాగు అనేది వాటి గసాబా చేత ఖచ్చితంగా భాగించబడుతుంది. చూడండి, 16 లెక్కల్లో 384 తీసేస్తే 16 32, 6 4, 16 64 శేషం 0. కాబట్టి కసాగు 384 ఉండవచ్చు. నెక్స్ట్ 6 లెక్క వచ్చినట్టే రెండు సంఖ్యల గసాబా 14 మరియు కసాగు 204 ఉండొచ్చా? రెండు సంఖ్యల కసాగు 14, గసాబా 14, కసాగు 204 ఉండొచ్చా? ఉండొచ్చా ఉండకూడదు. శేషం 0 వస్తేనే ఉండొచ్చు, లేకపోతేనే ఉండకూడదు. 14 1 14, 6 4, 14 6 10. కాబట్టి 14 60 దగ్గరలో ఉంటుంది. 14 5 70, 14 4 56. ఎంత శేషం? 8. కాదు, శేషం 0 కాదు. కాబట్టి రెండు సంఖ్యల గసాబా 14, కసాగు 204 ఉండకూడదు. ఈ రెండు లెక్కలు చిన్న లెక్కలే, కానీ చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ దాగి ఉంది వాటిలో. ఏమంటున్నాడంటే రెండు సంఖ్యల యొక్క గసాబా అనేది కసాగుని ఖచ్చితంగా భాగిస్తుంది. శేషం 0 వచ్చినట్టు భాగిస్తుంది. కాబట్టి రెండు సంఖ్యల యొక్క కసాగు అనేది గసాబా చేత భాగించబడుతుంది, లేదా రెండు సంఖ్యల యొక్క గసాబా కసాగుని ఖచ్చితంగా నిశ్శేషంగా భాగిస్తుంది. కాబట్టి సో దీంతో మనం 6వ తరగతికి సంబంధించినటువంటి 3వ పాఠమైనటువంటి గసాబా మరియు కసాగు అనే పెద్ద చాప్టర్ అయిపోయింది. ఈ పాఠంలో మనం బాధ్యత సూత్రాలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, అట్లాగే కసాగు అంటే ఏంటి, గసాబా అంటే ఏంటి, మరియు రెండు సంఖ్యల లబ్ధానికి కసాగుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అసలు కసాగు గసాబా రెండు ఒకదానికొకటి భాగించుకుంటాయా లేదా అనేది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో 4వ పాఠమైనటువంటి పూర్ణ సంఖ్యలు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ టాపిక్. పూర్ణ సంఖ్యల గురించి మనం నెక్స్ట్ వీడియో మనం నేర్చుకున్నాం. అసలు పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి, పూర్ణ సంఖ్యలను ఎవరు కనుక్కున్నారు, మొట్టమొదటిసారి రుణపూర్ణ సంఖ్యలు కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు, అసలు ఆయన పేరేంటి, అట్లాగే పూర్ణ సంఖ్యలను ఏ అక్షరంతో సూచిస్తారు అనేవి
మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద ఛానల్ టీచర్ డైరెక్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్.